తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మనకి వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకి అవి చిన్నవైనా కావచ్చు, పెద్దవైనా కావచ్చు, చాలా సింపుల్ రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఎవరు? వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ నిపుణులైన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో ఇవాళ ఆయన అడిగి పైల్స్ సమస్యకి ఎలాంటి రెమెడీ చెప్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్తే మా సార్, అన్ని అనారోగ్య సమస్యలు ఒక ఎత్తు అయితే ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేవి ఇది ఇంకొక ఎత్తు. ఇది ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు, ఒక విధంగా బలహీనులు అయిపోతూ ఉంటారు. సో చాలామందిని నేను చూడడం జరిగింది. సో ఈ సమస్యకి మీరిచ్చే వంటింటి వైద్యం చిట్కా ఏంటి? ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి కూడా మీరు చెప్పారు, మరి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఆ పెయిన్ లేకుండా ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి మీరిచ్చే చిట్కా ఏంటి? పైల్స్ వ్యాధి నిజంగా మీరు అన్నట్లు వేధించి పీడించి నరకయాతన గురి చేసి ఒక విధమైన హింసకు గురి చేసేటువంటి సమస్య అని చెప్పుకోవచ్చు. నిజంగా బయటికి కనిపించకుండా లోపల ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. సో పైల్స్ దీనికి తోడు అక్కా చెల్లెళ్ళలాగా, అన్నదమ్ముడలాగా, మరి ఒకదానికి ఒక తోడు కొంతమందిలో ఫిషర్ ఉంటుంది, కొంతమంది ఫిస్టులాస్ ఉంటాయి, ఇలాంటివి కూడా ఉంటుంటాయి మా. కానీ వీటికన్నిటికంటే కూడా పైల్స్తో బాధపడేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం మందిలో ఉంటారు. అసలు ఈ పైల్స్ని అర్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. ఏమంటారు సార్? అర్సెస్సు. అర్సెస్సు. సో ఆయుర్వేద వైద్య విధానంలో పూర్వకాలం వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు అర్సెస్ అనేటువంటి పేరుతో ఈ వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. అర్సెస్, అరి అంటే శత్రువు. శత్రువులాగా వేధించి పీడించి బాధించి నరక యాతనకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి దీన్ని అర్సెస్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. సరే, అర్షమూలలు, అదేవిధంగా మూలశంక, ఈ విధంగా అర్సెస్, ఇలా రకరకాల పేర్లతో, హెమరాయిడ్స్, పైల్స్, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఈ యొక్క సమస్య ఇంచుమించు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంటుంది. అంతేకాకుండా సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో వేసవి కాలంలో విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి ఈ యొక్క కాలంతో నిమిత్తం లేకుండా కూడా సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి రక్తం పడుతూ ఉంటే కొంతమందికి రక్తం పడకుండా ఉంటుంది. కొంతమందికి నొప్పితో కూడినటువంటి పైల్స్ ఉంటాయి, కొంతమందికి నొప్పి లేకుండా ఉండేటువంటి పైల్స్ ఉంటాయి. కొంతమందికి మలద్వారం వద్ద చేతికి పైల్స్ తగులుతుంటే కొంతమందికి మలద్వారం వద్ద చేతికి తగలకుండా లోపల ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆభ్యంతర మొలలో ఉంటారమ్మా. ఈ విధంగా పైల్స్ రకరకాలుగా ఈ యొక్క ఉనికిని వ్యక్తం చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి గత కొన్ని వీడియోల్లో కూడా అత్యద్భుతమైనటువంటివి గన్ షాట్గా పనిచేసేటువంటి మెడిసిన్స్ నేను తెలియజేయడం జరిగింది, కొన్ని తయారు చేసి చూపించడం జరిగింది. సో అలాంటి వాటిని వాడేసేసి చాలా చక్కటి ప్రయోజనాన్ని పొంది మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. నిజంగా చాలా మంచి ప్రశ్న వేశారు. సో పైల్స్కి ఫ్రూట్స్లోనే మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. అంటే మనకు దొరికేటువంటి ఫ్రూట్స్ ద్వారానే మరి స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు మన శరీర ఆరోగ్యానికి, పోషణకి, రక్షణకి, వ్యాధినిరోధక శక్తికి ఉపయోగపడమే కాకుండా ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఇలాంటి జబ్బులను తగ్గించేందుకు కూడా ఈ యొక్క పళ్ళు ఇలాంటివి సహసిద్ధమైనటువంటి ప్రకృతి వనరులు ఉపయోగపడతాయమ్మా. అలాంటి పళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సపోటా పండు. సపోటా పండు పైల్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సపోటా పండు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలంటే అమ్మా, రోజు 2 సపోటా పండ్లు బాగా మాగినవి రోజు 2 వాడుకోవాలి. ఔషధంగా ఎలా వాడుకోవాలంటే సపోటా పండు మీడియం సైజు తీసుకొని, బాగా ఎంత మాగితే అంత మంచిదమ్మా. ఒక మీడియం సైజు సపోటా పండును తీసుకొని పైన ఉన్నటువంటి బొప్పిని తొలగించేసేసి లోపల సీడ్ను కూడా తీసేసి ఆ గుజ్జుని 50 ml కాచినటువంటి పాలలో కలిపేసేయాలి. 50 ml కాచిన పాలలో ఒక సపోటా పండు, మీడియం సైజు సపోటా పండు యొక్క గుజ్జును బాగా క్రష్ చేసేసి అందులో వేసేసి, వేడి పాలల్లోనా? కాచినటువంటి పాలమ్మా. కాచిన పాలు, వేడి అవసరం లేదమ్మా. గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది, లేకపోతే చల్లారినా సరిపోతుంది. అందులో 1 టీ స్పూను తాటి బెల్లం కానీ, తాటి కలకండ కానీ, ఆ 2 లేని పక్షంలో మన ఇంట్లో దొరికేటువంటి బెల్లం పొడి కానీ ఏదైనా కలుపుకోవచ్చమ్మా. సో ఈ 1 స్పూన్ ఈ 3 పదార్థాల్లో, అంటే తాటి బెల్లం, తాటి కలకండ, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి బెల్లం, ఈ పౌడర్స్ 1 స్పూన్ కలిపేసేయాలి. ఆ కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి పైల్స్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. సో ఉదయం పరిగెడుపున ఒకసారి సేవించాలి.
అట్లా సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో మళ్ళీ ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని మళ్ళీ సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల పైల్స్ వల్ల వచ్చేటువంటి పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, తర్వాత కూర్చోలేకపోవడము, తర్వాత విసుగు అన్నీ తగ్గిపోతాయమ్మా. అదేవిధంగా బ్లడ్ పడడము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అంత సమర్థవంతంగా విత్ ఇన్ డేస్, కొంతమంది అయితే సెకండ్ డే థర్డ్ డే రిజల్ట్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఆ పెయిన్ తగ్గుతుందా సార్? వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ తో సఫర్ అవుతారు. అది వాడుకోవడం వల్ల ఆ పెయిన్ రిలీవర్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంత త్వరగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. కాబట్టి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ పద్ధతిలో వాడుకోవాలమ్మా. ఎన్ని రోజులు? దాదాపు ఒక 40 డేస్ కానీ 2 months కానీ ఎక్కువ రోజులు వాడిన సపోటా పండు దొరికిన రోజులు కూడా వాడుకోవచ్చమ్మా. కాబట్టి ఇక్కడ మాత్రం ఒకటి గమనించాల్సింది ఏమంటే షుగర్ వ్యాధి గ్రస్తులు కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఓవర్గా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని వాడుకోకూడదమ్మా. సో నేను మిగతా వీడియోలో కూడా గత వీడియోలో మిగతా అనేక రకాలైన ఫార్ములాస్ చెప్పడం జరిగింది. ఆ ఫార్ములాస్ వాడుకోవచ్చుమా. వీళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫార్ములాను వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ సపోటా పండులో ఫైబర్ విపరీతంగా ఉంటుందమ్మా. అంటే మైక్రోన్యూట్రియంట్స్, ఈ యొక్క కాల్షియము, తర్వాత మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఫైబర్ విపరీతంగా ఉంటుంది. సో పైల్స్ వ్యాధిలో ఫైబర్ చాలా అవసరమ్మా పైల్స్ ఉన్నటువంటి వాళ్ళలో. ఎందుకంటే మోషన్ ప్రాబ్లం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఈ విధంగా తీసుకుంటామో అలాంటప్పుడు ప్రేగుల కదలికలు బాగా జరిగేసేసి మలం మెత్తబడేసేసి మన ప్రెషర్ లేకుండానే మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సపోటాలో ఉన్నటువంటి కొన్ని రకాలైన రసాయన పదార్థాలు, అదేవిధంగా కొన్ని రకాల ఈ షుగర్స్ ఏవైతే ఉన్నాయో బ్లీడింగ్ను ఆపేసేటువంటి శక్తి కూడా ఉంటుందమ్మా. సో ఐరన్ ఎక్కువగా ఉండడం చేత ఐరన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. హిమోగ్లోబిన్ చాలా అవసరం కదమ్మా మనకు. సో బాడీలో హిమోగ్లోబిన్ ఉన్నప్పుడే ఆరోగ్యంగా శరీరం ఉంటుంది అనమాట. సో ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లీడింగ్ కూడా కంట్రోల్ చేస్తాం సపోటా. రెండవది ఏంటంటే ఇక్కడ మరొకటి కూడా మనం గమనించాల్సింది అంటే ఇందులో ఉన్నటువంటి ఫైబరు మన జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియాకి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాగా వృద్ధి చెందుతుందో అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు కూడా త్వరగా తగ్గిపోతాయి. గట్ ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందేందుకు కూడా ఇందులో ఫైబర్ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరొకటి కూడా ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చేది ఏంటంటే పైల్స్ ఉన్నటువంటి వాళ్ళు మీరు బాగా గమనించినట్లయితే వాళ్ళ యొక్క దేహతత్వం వేడితత్వం ఉంటుంది, ఉష్ణతత్వం ఉంటుందమ్మా. 100 మంది పైల్స్ పేషెంట్స్ని గమనించినట్లయితే దాదాపు 80 మంది వరకు కూడా ఉష్ణతత్వం అంటే బాడీలో వేడి అంటే ఈ యొక్క అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుందమ్మా. ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ యొక్క పైల్ సమస్యలు ఎక్కువగా కలుగుతుంటాయి. వచ్చినప్పటికీ ఒక పట్టణ లొంగకుండా వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆల్కలైన్ నేచర్గా బాడీని మార్చేటువంటి సమర్థవంతమైన శక్తి ఈ ఫార్ములాకు ఉంది. అంటే మీరు సపోటా పండు గుజ్జు తీసుకోండి, లేకపోతే బెల్లం పొడి తీసుకోండి, తర్వాత పాలు, ఇవన్నీ కూడా ఆల్కలైన్ నేచర్కి మారుస్తాయమ్మా బాడీ. ఎప్పుడైతే బాడీలో హీట్ తగ్గిపోతుందో దానివల్ల కూడా పరోక్షంగా ఈ పైల్స్ నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. సరే, ఇది టెంపరీ రెమెడీయా లేకపోతే ఇంకా వాళ్ళకి సమ్మర్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి రిపీటెడ్ గా? సో ఆ టైం మట్టుకు తగ్గిస్తుందా లేకపోతే ఎప్పటికీ రాకుండా ఉంటుందా? దీనివల్ల శరీర ప్రకృతిని అనుసరించమా ఈ వాడుకోవడం వల్ల రిజల్ట్ చాలా త్వరగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నాళ్ళు ఆపేయడం వల్ల కొంతమంది శరీర ప్రకృతిని అనుసరించుకొని దాదాపు 2 సంవత్సరాలు 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు కూడా రాదమ్మా. కొంతమందికి మాత్రము ఒక 6 మాసాల సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి, ఆహారం టయానికి తీసుకుంటుండాలి, తర్వాత వాటర్ 3 నుంచి 5 లీటర్ల వరకు రోజు కొద్దిగా వాటర్ తీసుకునే అలవాటు చేసుకుంటుండాలి. అదేవిధంగా వేళకి ఆహారం తీసుకోవాలి, రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి, వేళకు రెస్ట్ తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పైల్స్ మళ్ళా పునరావృతం కాకుండా కూడా వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కాపాడుతుంటాయమ్మా. ఇది కేవలం పైల్స్ కినా లేకపోతే ఫిషర్స్ ఫిస్టులాకి కూడా పనిచేస్తుందా? అదే ఫిషర్స్ కు ఫిస్టులాకి పైల్స్ లాగా అంత సమర్థవంతంగా పనిచేయదా, కొంత ఉపశమనం అయితే ఉందమ్మా. మెయిన్గా పైల్స్కి ఇది. ఇంకోటి కూడా ఏంటంటే మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా. ముఖ్యంగా ఆడవాళ్ళలో మాతృమూర్తుల్లో పాపము నెలసరి టైంలో కానీ లేకపోతే నెలకు మధ్యలో కానీ విపరీతంగా బ్లీడింగ్ అవుతుంటుందమ్మా. ఆ బ్లీడింగ్ తగ్గించేందుకు కూడా ఈ ఫార్ములా పనిచేస్తుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నమాట. సో చాలా మందికి బ్లీడింగ్ అయిపోతుంటుంది, నీరసించిపోతుంటారు, నీరసము, నిస్త్రణ, బలహీనత, చేతగాకపోవడము ఇలాంటివన్నీ కూడా ఓవర్ బ్లీడింగ్ వల్ల కలుగుతుంటాయమ్మా. సో ఈ ఫార్ములాని వాడుకోవడం వల్ల వాళ్ళ పైల్స్ లేకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి ఈ ఫార్ములా వాడుకోవడం వల్ల బ్లీడింగ్ కూడా విత్ ఇన్ డేస్ అమ్మా, 2 days 3 days కూడా తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంత సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలా చక్కటి పరిష్కారం చెప్పారు సార్ పైల్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.